ప్రతి రాంగ్ రిలేషన్షిప్ మొదట్లో రెడ్ ఫ్లాగ్స్తో కనిపించవు. కొన్ని లవ్, కేర్, అటెన్షన్, అటాచ్మెంట్తో మొదలవుతాయి. కానీ నెమ్మదిగా మిమ్మల్ని కన్ఫ్యూజన్లోనికి, పెయిన్లోకి, అలాగనే దేవుని నుండి మిమ్మల్ని దూరంగా తీసుకొని వెళ్తాయి. ఈ వీడియోలో రాంగ్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉంటే కనిపించే 5 సైన్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో డు నాట్ స్కిప్ దిస్ వీడియో. ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ వెల్. దిస్ ఇస్ హెలెన్ క్యాథరిన్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో టాపిక్ నిజంగా దేవుడు నా హృదయంలో చాలా కాలంగా పెట్టాడు. కాబట్టి దిస్ వీడియో విల్ బీ అ వార్నింగ్ టు సమ్ పీపుల్. కొంతమందికి ఇది ఒక హెచ్చరిక, కొంతమందికి ఇది ఒక కాషన్ లాగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. చాలామంది యంగ్స్టర్స్ తప్పుడు వ్యక్తితో రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి కారణము వారికి ఏదో జ్ఞానం లేక కాదు. సమ్ టైమ్స్ ఇట్స్ సింప్లీ బికాస్ ఆఫ్ లోన్లీనెస్, ఒంటరితనం వల్ల, మానసికంగా అలసిపోవడం వల్ల, హృదయం అంతా గాయాలతో నిండిపోవడం వల్ల, ఎవరైనా నన్ను అర్థం చేసుకున్నవారు ఉంటే బాగున్ను అన్న ఒక కోరిక వలన, నాకు గుర్తింపు, ప్రేమ, శ్రద్ధ కావాలి అన్న తపన వలన. సో వెన్ ఎ పర్సన్ క్రేవ్స్ కంఫర్ట్, పీస్, లవ్, ఇలాంటి సమయంలో తప్పుడు వ్యక్తితో రిలేషన్షిప్లోకి వెళ్ళడం అనేది చాలా సులువు. మీరు తప్పుడు వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు అనడానికి మొట్టమొదటి సూచన ఏమిటంటే హీ ఆర్ షీ డ్రాస్ యూ అవే ఫ్రమ్ గాడ్. వారు మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తారు. దే సే దే ఆర్ క్రిస్టియన్స్, కానీ వాళ్ళ క్రియలు చూస్తే క్రైస్తవులా ఉండదు. మీ విశ్వాసాన్ని వారు సీరియస్గా తీసుకోరు, పాపాన్ని లైట్గా తీసుకుంటారు, దేవుని విషయాల్లో మిమ్మల్ని ప్రోత్సాహపరచరు, సంఘం నుండి, ప్రార్థన నుండి, గాడ్లీ కమ్యూనిటీ నుండి మిమ్మల్ని దూరం చేస్తారు. చివరికి దే మేక్ దెమ్సెల్వ్స్ మోర్ ఇంపార్టెంట్ టు యూ దెన్ గాడ్. మీకు దేవుని కంటే కూడా వారే ప్రాముఖ్యమైన వ్యక్తిగా వారు చేసుకుంటారు. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకండి. చీకటికి వెలుగుకి పొత్తేమిటి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ అవిశ్వాసుల లిస్ట్లో నామినల్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. నామినల్ క్రిస్టియన్స్ అంటే పేరుకే క్రిస్టియన్, కానీ వారి జీవితంలోకి వెళ్ళి చూస్తే భక్తి ఉండదు, యేసయ్యతో సంబంధం ఉండదు. రెండవ సూచన, దిస్ ఇస్ అ బిగ్ వన్. హీ ఆర్ షీ పుషెస్ యువర్ ఫిజికల్ బౌండరీస్. మీ శారీరకమైన సరిహద్దులను దాటేలాగా అవతల వ్యక్తి మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. సరైన సమయం వచ్చే వరకు ప్రేమను లేపవద్దు, ప్రేమను పురుకొల్పవద్దు. డు నాట్ అవేకెన్ లవ్ అంటిల్ ఇట్స్ టైమ్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు పెట్టుకునే సరిహద్దులను వారు గౌరవించరు. దే ట్రై టు పుష్ ఇట్. అంటే వివాహానికి ముందే శారీరక సంబంధము, వివాహానికి ముందే సెక్షువల్ యాక్ట్స్, వివాహానికి ముందే లివింగ్ టుగెదర్, వివాహానికి ముందే కన్యత్వాన్ని కోల్పోవటము, మరి ఇవన్నీ కూడా వారు ప్రేరేపిస్తూ ఉంటారన్నమాట. దేవుడు వివాహానికి ఉంచిన ఆ పరిశుద్ధమైన, ప్రశస్తమైన, విలువైన సంబంధాన్ని వారు ప్రక్కకు నెట్టివేస్తారు. వారు ఎలాంటి మాటలు చెప్తారంటే, మనము ఏదోలాగా పెళ్లి చేసుకుంటాం కదా, ఏం కాదు, పెళ్ళికి ముందు చేస్తే ఏంటి, పెళ్ళికి తర్వాత చేస్తే ఏమిటి, అందరూ చేస్తున్నారు కదా, లెట్స్ డూ ఇట్, ప్రొటెక్షన్ యూజ్ చేస్తాం కదా, ఏం కాదు. ఇలాంటి మాటలు విన్నారా? రన్ రన్ రన్, వెనక్కి చూడకుండా పరిగెట్టండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద పర్సన్ ఫ్రమ్ గాడ్, దిస్ ఈజ్ అ రాంగ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఎక్కువగా యూజ్ చేసే ఫ్రేజ్ ఏమిటి అంటే, ఇఫ్ యూ రియల్లీ లవ్ మీ, నువ్వు కనుక నన్ను నిజంగా ప్రేమిస్తే ఈ పని నువ్వు చేస్తావు. ఇఫ్ యూ రియల్లీ లవ్ మీ, నాతో నువ్వు వచ్చేస్తావు. నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే మీ తల్లిదండ్రులు నా కోసం నువ్వు వదిలేస్తావు. ఇటువంటి మాటలు మీరు విన్నారా? అంతేకాదు, మీరు కనుక శారీరక సరిహద్దులు కానీ, బౌండరీస్ కానీ పెట్టుకుంటే మిమ్మల్ని గిల్ట్ ట్రాప్ చేస్తారు. ఎలా అంటే, నువ్వు ముందులా నన్ను కేర్ చేయట్లేదు, నువ్వు మారిపోయావు, ఏంటి నన్ను ట్రస్ట్ చేయవా, ఎందుకు అంత స్పిరిచువల్గా యాక్ట్ చేస్తున్నావు, ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు, దిస్ ఈజ్ ఎ స్మాల్ థింగ్ అని మిమ్మల్ని గిల్ట్లోకి వాళ్ళు తీసుకొని వెళ్తారు వారి మాటలతో. అలాగనే వారు లేకుండా బయట చర్చ్తో కానీ, ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కోప్పడిపోతూ ఉంటారు అన్నమాట. వారితో ఉండదు, వీరితో ఉండదు, కట్ చేసే వాళ్ళందరినీ అని చెప్పి దే ట్రై టు మ్యానిపులేట్ యువర్ టైం. అంతేకాదు, ఇమోషనల్గా కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఈ మాటలు మీరు వినే ఉంటారు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, ఇఫ్ యూ లీవ్ మీ, నేను సూసైడ్ చేసుకుంటాను, నా జీవితం అంతా కూడా నీ వల్ల నాశనం అయిపోయింది, నన్ను కానీ వదిలేస్తే ఇలా చేస్తాను, అలా చేస్తానని చెప్పి దే ట్రై టు మ్యానిపులేట్ యూ ఇమోషనల్లీ. అంతేకాదు, స్పిరిచువల్గా కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. జాగ్రత్తగా వినండి. వాళ్ళు అంటారు కదా, దేవుడు నాకు బయలుపరిచాడు, నువ్వే నా పార్ట్నర్, నువ్వే నా హస్బెండ్, నువ్వే నా వైఫ్ అని చెప్తారు. మనం పెళ్లి చేసుకోబోతున్నామని దేవుడు చెప్పాడు అని వాళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట. సో నువ్వు కనుక నన్ను రిజెక్ట్ చేస్తే దేవుడు చిత్తాన్ని నువ్వు రిజెక్ట్ చేసినట్టు అని కూడా వాళ్ళు చెప్పి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. సో ఎవరైతే ఇటువంటి పర్సన్తో రిలేషన్షిప్లో ఉంటారో కన్ఫ్యూషన్, భయము, ఆందోళన,
మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ, ఇమోషనల్లీ ఎగ్జాస్టెడ్గా ఉంటాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ అమర్యాదగా ఉండదు, స్వప్రయోజనంకు చేయదు ఏమి. లవ్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ డస్ నాట్ డిజానర్ అదర్స్ అని దేవుని వాక్యం చెప్తుంది. 4ది, ఇగ్నోరింగ్ రెడ్ ఫ్లాగ్స్ బికాస్ ఆఫ్ ఇమోషనల్ అటాచ్మెంట్. ఇమోషనల్గా ఆ వ్యక్తికి మీరు అటాచ్ అయిపోవడం వల్ల రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేయడం. ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అంటే వార్నింగ్ సైన్స్ అన్నమాట. ఆ వ్యక్తిలో మీకు కనిపించే ఆ తప్పుడైన సూచనలు మీరు ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేసేస్తారు. బికాస్ ఆ వ్యక్తికి మీరు ఇమోషనల్గా అటాచ్ అయిపోయారు కాబట్టి. ఆ వ్యక్తి మీకు కరెక్ట్ కాదని తెలుసు, దేవునికి ఈ రిలేషన్షిప్ ఇష్టం లేదని తెలుసు, దేవుని చిత్తము కాదు ఈ బంధం అని మీకు తెలుసు. అయినా సరే అదే రిలేషన్షిప్లో ఇంకా ఉంటున్నాము. ఇన్ని ఇయర్స్ ఈ వ్యక్తితో నేను రిలేషన్షిప్లో ఉన్నానే, అనేకమైన మెమరీస్, జ్ఞాపకాలు నేను కలిగి ఉన్నాను, వాటిని నేను మర్చిపోలేను. ఈ వ్యక్తిలాగా నన్ను మరలా ఎవరు ప్రేమించలేరేమో, ఈ వ్యక్తికి నా సర్వస్వము ఇచ్చాను, ఈ వ్యక్తి లేకుండా నేను జీవించలేను. ఇటువంటి థాట్స్తో మనం ఏం చేస్తామంటే కాంప్రమైజ్ అయ్యి ఇటువంటి రాంగ్ రిలేషన్షిప్స్లో అనేక మంది యంగ్స్టర్స్ ఉండిపోతున్నారు. ఇంకా పేరెంట్స్ చెప్పినా, దైవికమైన వారు చెప్పినా, పాస్టర్స్ చెప్పినా, మెంటర్స్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే వాళ్ళు దీని నుండి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు అంటే దే ఆర్ అటాచ్డ్ ఇమోషనల్గా వారిద్దరు కూడా అటాచ్ అయిపోయారు కాబట్టి. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యువర్ హార్ట్ ఈజ్ వెరీ డిసీట్ఫుల్, జాగ్రత్త, నీ హృదయం చాలా మోసకరమైనది. సో ఎవరైతే తప్పుడు రిలేషన్షిప్స్లో ఉన్నారో మీరు ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. ఈ తప్పుడు సంబంధం నుండి నీవు బయటికి రాగలవు. ఇట్ ఈస్ పాసిబుల్, ఇది సాధ్యము. ఎలా సాధ్యము అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. కాబట్టి మీరు క్రైస్తవులైతే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఈ తప్పుడైన సంబంధం నుండి మీరు బయటికి మిమ్మల్ని తీసుకురాగలడు. అయితే ఎవరైతే ఇటువంటి రిలేషన్షిప్స్లో ఉన్నారో క్విక్ 4 స్టెప్స్ నేను చెప్తాను, ఇలాంటి రిలేషన్షిప్ నుండి మీరు బయటకు రాగలరు. మొట్టమొదటిది ఏంటంటే ఆ వ్యక్తితో కనెక్షన్ తగ్గించండి. నెమ్మదిగా టెక్స్ట్ మెసేజెస్ కానీ, కాల్స్ కానీ, ఆ వ్యక్తి ప్రొఫైల్ చెక్ చేయడం కానీ, లేకపోతే ఇంటికి వెళ్ళడం కానీ, బయట కలవడం కానీ, ఇటువంటివి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మీరు తగ్గించండి. వెంటనే దేవునితో రీకనెక్ట్ అవ్వండి. ఎందుకంటే మీ హృదయం ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. ఆ వ్యక్తితో మీకు సంబంధము, టాకింగ్, టెక్స్టింగ్, కలవడం ఇవన్నీ తగ్గించిన తర్వాత మీ హృదయంలో ఒక వాయిడ్, ఒక ఖాళీ అనేది ఏర్పడుతుంది. ఆ ఖాళీని పూడ్చాలంటే, ఆ ఖాళీని సంపూర్ణంగా మీరు నింపాలంటే దేవుడు మీకు అవసరము. దేవుడు ఒక్కడే మీ హృదయంలో ఉన్న ఆ ఎంప్టీనెస్ని ఆయన ఫిల్ చేయగలడు. మీ హృదయంలో ఉన్న ఖాళీని దేవుడు ఒక్కడే సంతృప్తితో సంపూర్ణంగా ఆయన నింపగలడు. కాబట్టి దేవునితో రీకనెక్ట్ అవ్వండి. తర్వాత మీ ఉద్దేశము, మీ పర్పస్ మీద మీరు ఫోకస్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీద ఫోకస్ చేయండి, చర్చ్ మీద ఫోకస్ చేయండి. 1 డే అట్ ఎ టైం నెమ్మదిగా దేవుడు మీ హృదయాన్ని స్వస్థపరుస్తాడు. ఈ రిలేషన్షిప్లో నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. అదే కాదు, ఆ వ్యక్తి పైన ఉన్న ఫీలింగ్స్ని కూడా దేవుడు తీసివేయగలడు. 5వ సూచన, దే అవాయిడ్ క్లారిటీ, కమిట్మెంట్ అండ్ అకౌంటబిలిటీ. వారు క్లారిటీని, కమిట్మెంట్ని, అకౌంటబిలిటీని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. దిస్ ఈజ్ అ బిగ్ వన్. మనం ఎలాంటి జనరేషన్లో జీవిస్తున్నామంటే చాలామంది యంగ్ పీపుల్కి ఇమోషనల్ క్లోజ్నెస్ కావాలి, రిలేషన్షిప్లో ఉండే బెనిఫిట్స్ కావాలి, అటెన్షన్ కావాలి, కానీ దానితో పాటు వచ్చే కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ మాత్రం వద్దు. మీ టైం, మీ అటెన్షన్ కావాలి, కానీ మీ విశ్వాసాన్ని పంచుకున్నప్పుడు కానీ, మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, మన ఫ్యూచర్ ఏంటి అన్న టాక్స్ వస్తున్నప్పుడు కానీ ఆ కాన్వర్సేషన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు. ఆ సంభాషణని వాళ్ళు ఏం చేస్తారంటే అవాయిడ్ చేసి, ఇంకా టైం ఉందిలే, అప్పుడు ఆలోచన చేద్దాం, ఇంకా టైం ఉందిలే, మన ఇద్దరికి అవుతే మనం చూద్దాము. ఇటువంటి మాటలు మీరు వింటున్నారా? మెయిన్గా మార్క్ దిస్ పాయింట్. ఎవరైతే ఈ రిలేషన్షిప్ని మనం సీక్రెట్గానే ఉంచుదామో, ఎవరికి తెలియకూడదు, మీ పేరెంట్స్కి తెలియకూడదు, మీ అక్క చెల్లెలకి తెలియకూడదు, తమ్ముడు అన్నయ్యలకి తెలియకూడదు. ఎందుకంటే ఎవరు మనం అర్థం చేసుకోలేరు. పాస్టర్స్ని కానీ, పెద్దల్ని కానీ ఎవరిని కూడా నువ్వు ఇన్వాల్వ్ చేయొద్దు, మనమే హ్యాండిల్ చేసుకుందాం. ఇలాంటి మాటలు మీరు వింటున్నారా? నెక్స్ట్, అవతల వ్యక్తి మీకు మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నాడా? ఒకరోజేమో నిన్ను పెళ్లి చేసేసుకుంటాను, తర్వాత రోజేమో ఇంకా టైం ఉందిలే, ఇంకా నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ జాబ్ సంపాదించాలి, అది చేయాలి, ఇవన్నీ చెప్పడం వల్ల ఇలాంటి వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నవారికి కన్ఫ్యూజన్, భయము, ఫాల్స్ హోప్ అనేది
ఉంటుంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, లెట్ యు ఎస్ బి ఎస్ అండ్ నో బి నో. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలానే ఉండాలి. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఒకవేళ దేవుడు కానీ రిలేషన్షిప్లో ఉంటే సమాధానం ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇటువంటి రిలేషన్షిప్లో కానీ మీరు ఉంటే ఇటువంటి వార్నింగ్ సైన్స్ని మీరు ఇగ్నోర్ చేయవద్దు. ఇంకా లోతుగా ఇమోషనల్గా అటాచ్ అయిపోయి కాంప్రమైజ్లోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజన్లోకి వెళ్ళక మునిపే ఇటువంటి రిలేషన్షిప్స్లో నుండి, ఇటువంటి రాంగ్ రిలేషన్షిప్స్లో నుండి ధైర్యం వహించి దేవుడు నా తోడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి దీని నుండి మీరు బయటికి వచ్చేసేయండి. ఒక్కటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసుతో మీకున్న రిలేషన్షిప్ కంటే విలువైన రిలేషన్షిప్ ఈ ప్రపంచంలోనే ఏది కూడా లేదు. కాబట్టి ఒక పర్సన్ కోసం యేసుతో ఉన్న రిలేషన్షిప్ని, యేసుతో మీకున్న నడవడికను, యేసుతో మీకున్న ఆ స్పిరిచువల్ లైఫ్ని కోల్పోవడం అనేది ఎప్పుడు కూడా వర్త్ కాదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని అనుకుంటున్నాను. ఇఫ్ యూ బ్లెస్డ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe, and I'll meet you next Thursday.